హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రవంతిని. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా కేర్ తీసుకునేది హెయిర్కి సంబంధించి, అలాగే స్కిన్కి సంబంధించి. మరి బయటకు వెళ్ళినప్పుడు కూడా అవతల స్కిన్, హెయిర్కి సంబంధించి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అడిగి తెలుసుకుంటూ ఉంటాం. మరి ఈరోజు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దానికి సంబంధించే ఈరోజు మనం హర్షీస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నాం. మనతో పాటు ఈరోజు డాక్టర్ అన్నపూర్ణ గారు ఉన్నారు. మరి వారిని అడిగి స్కిన్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పింపుల్స్, స్కార్స్, ఇక నల్ల మచ్చలు ఇలాంటి బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా స్కిన్కి సంబంధించి, వాటన్నిటిని తెలుసుకొని మనం సొల్యూషన్స్ తీసుకుందాం. హలో అన్నపూర్ణ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ టూ గుడ్. సో హర్షి, నార్మల్గా మనం క్లినిక్స్కి వెళ్తే చాలామంది బాబోయ్ స్కిన్కి సంబంధించి కానివ్వండి, హెయిర్కి సంబంధించి కానివ్వండి చాలా వరీ అవుతూ ఉంటారు పేషెంట్స్. సో ముఖ్యంగా స్కిన్కి సంబంధించి మీరు పింపుల్స్ కానివ్వండి, బ్లాక్ స్పాట్స్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి హర్షీస్లో? యాక్నేకి మల్టిపుల్ కాజెస్ ఉంటాయండి, అండ్ బేస్డ్ ఆన్ సివియరిటీ మన ట్రీట్మెంట్ లైన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మనం మైల్డ్ యాక్నేని ట్రీట్ చేస్తున్నామంటే యూజువల్గా క్రీమ్స్ కానీ లేదంటే ట్యాబ్లెట్స్ ద్వారా కానీ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. యాజ్ ద సివియరిటీ ఇంక్రీజెస్, మోడరేట్ యాక్నే, సివియర్ యాక్నే అలా అయినప్పుడు దాని ట్రీట్మెంట్ లైన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మోడరేట్ యాక్నేకి వచ్చేసేటప్పటికి మన ట్రీట్మెంట్ లైన్లో కెమికల్ పీల్స్ అని, లేజర్స్ అని మనం యాడ్ చేస్తూ వస్తాము. సో ఈ ట్రీట్మెంట్ లైన్ అంతా కూడా అట్లీస్ట్ ఒక 4 to 6 months వరకు కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. During this time, there is a lot of skincare regime that has to be followed by any individual. సో వాళ్ళు ఆయిలీ స్కిన్ టైప్ ఉందా, లేకపోతే కాంబినేషన్ స్కిన్ టైప్ ఉందా, డ్రై స్కిన్లోనే వాళ్ళకి పింపుల్స్ వస్తున్నాయా, బేస్డ్ ఆన్ దిస్ వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ మారుతుంది, వాళ్ళ ట్రీట్మెంట్ లైన్ కూడా మారుతుంది. సో నార్మల్గా అందరికీ పింపుల్స్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ చాలా క్లినిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ అసలు పింపుల్స్ రావడానికి గల కారణాలు, సో పింపుల్స్ వచ్చిన వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి? యాక్నే ఆర్ పింపుల్స్ మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఈజ్ మనం ఇంప్రాపర్ స్కిన్ రొటీన్. మనం యూజ్ చేసే క్రీమ్స్ కానీ, మనం యూజ్ చేసే క్లెన్జర్స్ కానీ ఇవన్నీ సరిగ్గా యూజ్ చేయకపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పొల్యూషన్, స్ట్రెస్. సో ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి యాక్నేకి. ఇన్ కేస్ ఇఫ్ వీఆర్ డీలింగ్ విత్ హార్మోనల్ యాక్నే, దెన్ ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు తనకి ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పింపుల్స్ వస్తున్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వస్తుందా, పీసీఓడి ప్రాబ్లం వల్ల వస్తుందా, డయాబెటీస్ వల్ల వస్తుందా, అలా మనకి ఏ రీజన్స్ వల్ల యాక్నే వస్తుంది అనేది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ దట్ దాని ట్రీట్మెంట్ లైన్ మారుతుంది. బ్లాక్ స్పాట్స్ అనేవి మనకి యాక్నే తర్వాత ఉండిపోయే మార్క్స్, అండ్ ఈ బ్లాక్ స్పాట్స్కి మన ట్రీట్మెంట్ లైన్ అనేది డిపెండింగ్ అపాన్ ద డెప్త్ ఆఫ్ ద పిగ్మెంటేషన్. ఇన్ కేస్ సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్ ఉంటే యూజువల్గా క్రీమ్స్కి రెస్పాండ్ అవుతుంది. అదే డీప్ పిగ్మెంటేషన్, కొంతమందికి పింపుల్స్ని బ్రేక్ చేసే అలవాటు ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో డీప్ పిగ్మెంటేషన్ ఫామ్ అవుతుంది. అప్పుడు మన పిగ్మెంటేషన్ని ట్రీట్ చేయడానికి పీల్స్ కానీ లేజర్స్ కానీ వాడాల్సి ఉంటుంది. సో నార్మల్గా టీనేజ్లో పింపుల్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి. బట్ ఆఫ్టర్ 40, సో 30-40 ఏజ్లో కూడా ఎందుకు పింపుల్స్ వస్తాయంటారు? కొంతమందికి లేట్ 40s, 50sలో కూడా యాక్నే కంటిన్యూ అవడానికి కారణం హార్మోన్ ఇంబ్యాలెన్స్ మేజర్ రోల్ ఉంటుంది. అప్పుడు వరకు యాక్నే లేని వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి 40s and 50sలో సడన్గా యాక్నే రావడం స్టార్ట్ అవుతుంది. సమ్టైమ్స్ ఇట్ కెన్ బీ జస్ట్ బిఫోర్ అచీవింగ్ ద మెనోపాజ్, లేదంటే కొంతమందికి డయాబెటీస్ స్టార్ట్ అయ్యే టైంలో, ఇలాంటి టైంలో కూడా బ్రేక్అవుట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆర్ సమ్టైమ్స్ ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ సడన్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్ లెవెల్స్ ఇన్ దేర్ లేట్ 40s, అది కూడా యాక్నేని ట్రిగర్ చేస్తుంది. సో ఏ కండిషన్ వల్ల మనకి యాక్నే అనేది స్టార్ట్ అవుతుందనేది మనం హిస్టరీ తీసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే మనకి కరెక్ట్ కాజ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. అండ్ వెన్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద రైట్ కాజ్, అప్పుడు ద ట్రీట్మెంట్ లైన్ కూడా అకార్డింగ్ టు దట్ మనకి మారుతూ ఉంటుంది. సో మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇన్ 40s and 50s. అదొకటి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో హర్షీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో టీనేజర్స్ నుంచి సో ఆఫ్టర్ 40-50 ఏజ్లో కూడా ఈ పింపుల్స్కి, బ్లాక్ స్పాట్స్కి సంబంధించి అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ని మీరు అందుబాటులో ఉంచుతారు, అలాగే పేషెంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? So as we have discussed earlier,
మనకి యాక్నే సివియరిటీ బట్టి మనం ఎయిదర్ కెమికల్ పీల్స్ లైక్ సాలీ పీల్ అని చెప్పి నోమెలాన్ ఫినాల్ పీల్ అని అట్లా చాలా రకాల పీల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఆ పీల్స్తో అలాంగ్ విత్ ద మెడికేషన్ వాట్ ఎవర్ క్రీమ్స్ ఆర్ టాబ్లెట్స్ దట్ దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ దాంతో పాటు మనం వీటిని యాడ్ చేస్తాం. అండ్ ఇవి మనం వన్స్ ఇన్ 2 weeks కానీ 3 weeks కానీ బేస్డ్ ఆన్ దేర్ సివియరిటీ అండ్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు దాన్ని బట్టి మనం చేసుకుంటూ వస్తాం. ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద కెమికల్ పీల్స్, అలాంటి టైంలో ఇంటెన్స్ పల్స్ లైట్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. సో దీస్ లైట్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ అండ్ దే హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ యాక్నే. అంటే మన ఈ యాక్నే బ్రేక్అవుట్స్ని తగ్గిస్తాయి, మార్క్స్ని తగ్గిస్తాయి. అండ్ ఇది నెలకి ఒకసారి మనం అట్లీస్ట్ ఒక 3 to 4 months చేసుకున్నామంటే ఆయిల్ ప్రొడక్షన్ ఫస్ట్ తగ్గుతుంది, యాక్నే బ్రేక్అవుట్స్ తగ్గుతాయి, ఆ మార్క్స్ అనేవి లైటన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ మనం రిజల్ట్గా చూడాలి అని అంటే అట్లీస్ట్ ఒక 4 to 5 months ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ గెట్ గుడ్ రిజల్ట్స్. సో కెమికల్ పీల్ అంటున్నారు. సో నార్మల్గా చిన్న చిన్న సర్జరీస్కి వెళ్తున్నప్పుడు కూడా లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి ఏమైనా కెమికల్స్ యూజ్ చేస్తున్నప్పుడు చాలా వరి అవుతూ ఉంటారు. సో ఎంతవరకు ఇది సజెస్టబుల్ కెమికల్ పీల్ అనేది, అలాగే దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? కెమికల్ పీల్ అనేది, కెమికల్ అనే వర్డ్ వినగానే చాలామందికి భయం వేస్తుంది. ఇజ్ ఇట్ గోయింగ్ టు కాజ్ ఎనీ హార్మ్, మనకి ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవుతుందా, ఫ్యూచర్లో వెళ్ళేటప్పటికి స్కిన్ ఇంకా ప్రాబ్లమాటిక్గా అయిపోతుందా అని. బట్ మనం ఒక ప్రాపర్ రెజిమెన్ ఫాలో అయ్యి ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్తో పాటు ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ద న్యూ కెమికల్ పీల్స్ విచ్ హ్యావ్ కమ్ దానివల్ల మనకి ఎక్కువ పీలింగ్ కూడా కాదు. And it just helps in reducing the acne without disturbing our skin barrier. So ఇలాంటి పీల్స్ని మనం చేసుకోవడానికి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ అ ప్రాపర్ గైడెన్స్ అండ్ విత్ ప్రాపర్ స్కిన్ కేర్. అప్పుడు ఇట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ. సో అన్నపూర్ణ గారు, నార్మల్గా కెమికల్ పీల్స్ ఎన్ని టైప్స్ అసలు మనకి? ఇట్ డిపెండ్స్ మనకి డెప్త్ మీద. సో మనం ఒకవేళ సూపర్ఫిషియల్ కెమికల్ పీల్స్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, సో మనకి పైన సూపర్ఫిషియల్ లేయర్స్ వరకే పీల్ ఆఫ్ అనేది జరుగుతుంది. అదే మీడియం పీల్స్ చేసాము అని అంటే మీడియం డెప్త్ స్కిన్ లేయర్స్లో మీడియం డెప్త్ వరకు మనం రీచ్ అవుతాం. కొన్ని కండిషన్స్ ఎప్పుడైతే మనం మీడియం డెప్త్ పిగ్మెంటేషన్ కానీ యాక్నే కానీ డీల్ చేస్తున్నాము, లేదంటే యాక్నే స్కార్స్ డీల్ చేస్తున్నాము, అప్పుడు మీడియం డెప్త్ పీల్స్కి వెళ్తాము. కొన్ని డీప్ పీల్స్ ఉంటాయి. సో దే కాజ్ డీప్ ఎక్స్ఫోలియేషన్, అంటే చాలా ఎక్కువ హెవీ ఎక్స్ఫోలియేషన్ కానీ పీలింగ్ కానీ జరుగుతుంది. సో ఇలాంటి పీల్స్ అనేవి మనం ఏ కండిషన్ని మనం ట్రీట్ చేస్తున్నాం దాని మీద మనం చూస్ చేసుకుంటాం. ఇండియన్ స్కిన్ టైప్లో యూజువల్గా డీప్ పీల్స్ని రికమెండ్ చేయం, ఎందుకంటే మనకి సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, ప్రాపర్ స్కిన్ రొటీన్ చాలామంది ఫాలో అవ్వలేకపోతారు, దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీ యూజువల్లీ ప్రిఫర్ ఎయిదర్ సూపర్ఫిషియల్ పీల్స్ కానీ లేదంటే మీడియం డెప్త్ పీల్స్ కానీ. యాక్నే కానీ సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్ అంటే మనం కొన్ని మొంగు మచ్చలు అని అంటాం, మెలాస్మా అంటాం, లేదంటే డార్క్ సర్కిల్స్, డార్క్ లిప్స్, ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ జనరల్గా మనం సూపర్ఫిషియల్ పీల్స్ రికమెండ్ చేస్తాం. సెన్సిటివ్ ఏరియాస్ని డీల్ చేస్తున్నాం అప్పుడు మనం సూపర్ఫిషియల్ పీల్స్ రికమెండ్ చేస్తాం. అదే మీడియం డెప్త్ పిగ్మెంటేషన్ని మనం హ్యాండిల్ చేస్తున్నాం, కొంతమందికి డార్క్ స్పాట్స్ మోర్ దెన్ 1 year వరకు ఉంటాయి, అలాంటి స్పాట్స్ని డీల్ చేసేటప్పుడు మనకి మీడియం డెప్త్ పీల్ అవసరం అవుతుంది. సో బేస్డ్ ఆన్ వాట్ కండిషన్, మనం ఏ కండిషన్ అయితే ట్రీట్ చేస్తున్నామో లేదంటే ఏ డెప్త్ని మనం రికమెండ్ చేస్తున్నామో దాన్ని బట్టి పీల్ అనేది మారుతూ ఉంటుంది. సో చాలామంది ఫేసెస్ మీద స్కార్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? యాక్నే స్కార్స్ అనేవి అగైన్ మళ్ళీ మనకి క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే జస్ట్ చిన్న హోల్ లాగా ఐస్ పిక్ స్కార్స్ అనేవి ఉంటాయి, కొంతమందికి డీప్ స్కార్స్ ఉంటాయి, అంటే ఇటు సోషల్ డిస్టెన్స్ దూరంగా చూసినా కూడా వాళ్ళ ఫేస్ అంతా డిస్ఫిగర్ అయిపోయి స్కార్స్ కనిపిస్తున్నట్టు ఉంటాయి. సో సివియరిటీ ఆఫ్ ద స్కార్ అనేది మారుతూ ఉంటుంది. అదే మనం సూపర్ఫిషియల్ స్కార్స్ని హ్యాండిల్ చేస్తున్నాము అంటే జనరల్గా మనకి మైక్రోడర్మాబ్రేషన్ కానీ లేదంటే మీడియం డెప్త్ పీల్ కానీ లేదంటే ఫ్రాక్షనల్ CO2 లేజర్ కానీ అలానే ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. అదే మనం డీప్ స్కార్స్ ఒకవేళ హ్యాండిల్ చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ దాట్ మనకి సబ్సిషన్ అని, TCA క్రాస్ అని, లేదంటే ఫ్రాక్షనల్ CO2 ఆర్ ఎర్బియం లేజర్స్ అని, అలా డిఫరెంట్ ట్రీట్మెంట్ థింగ్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక పర్సన్ యాక్నే స్కార్స్ కోసం వచ్చినప్పుడు వీ డూ ద ప్రాపర్ అసెస్మెంట్, అంటే వాళ్ళకి ఏ టైప్ స్కార్స్ ఉన్నాయి, సివియరిటీ ఆఫ్ ద స్కార్స్ ఎలా ఉంది, అది మనం అసెస్ చేసుకుని బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ మాడ్యూల్ అనేది ఇస్తాం. అది ఒక 4 to 6 months వరకు రెగ్యులర్గా అండర్ ప్రాపర్
ప్రొఫెషనల్ కేర్ అండ్ సూపర్విజన్ అది చేయాల్సి ఉంటుంది. లేదంటే వీ విల్ బీ డూయింగ్ మోర్ హార్మ్ దెన్ వాట్ వీ కెన్ బెనిఫిట్. సో ఆ కేర్ అనేది ఆర్షీలో మనం ప్రాపర్గా తీసుకుంటాం. ప్రాపర్ అసెస్మెంట్ చేసిన తర్వాతే వీ విల్ బీ యాక్చువల్లీ టేకింగ్ ద ట్రీట్మెంట్ లైన్. ప్రైమింగ్ అనేది చేసుకుని స్కిన్ని ప్రిపేర్ చేసుకుని ఫర్ ద ప్రొసీజర్, ఓన్లీ దెన్ వీ గో ఫర్ ది ప్రొసీజర్స్ అన్నమాట. సో కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్, ఈజ్ ఇట్ సజెస్టబుల్? యాక్చువల్గా అంటే ఫేస్ మీద చాలామంది కెమికల్ పీల్కే చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటిది లేజర్ ట్రీట్మెంట్ అంటే అమ్మో నా ఫేస్కి ఏదో అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఏ విధంగా దీని సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి లేకపోతే ట్రీట్మెంట్ కానీ? యాక్చువల్లీ చాలామంది ఇదే క్వశ్చన్ రిపీటెడ్గా మమ్మల్ని అడుగుతారు, దట్ లేజర్ ట్రీట్మెంట్కి ఫ్యూచర్లో ఏమైనా క్యాన్సర్స్ వస్తాయా, ఫ్యూచర్లో స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోతుందా, ఏం ప్రాబ్లమ్స్ ఉంటుంది అని. ఫ్రాంక్లీ ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ట్రీట్మెంట్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ డన్ బై అ ప్రాపర్ ట్రైన్డ్ ఇండివిజువల్. అన్ఫార్చునేట్లీ ఇండియాలో చాలామంది దే ఆర్ నాట్ ట్రైన్డ్ లేజర్ సర్జన్స్. సో వాళ్ళ ప్రొవిజన్లో ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఆల్వేస్ దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్, బికాజ్ ఎనీ ప్రొసీజర్ విల్ ఆల్వేస్ క్యారీ అన్ ఇన్హెరెంట్ రిస్క్. సో మనం ఆ రిస్క్ని అసెస్ చేసుకుంటాం కాబట్టి ముందే మనం అన్ని ప్రాపర్ కేర్ అండ్ ప్రికాషన్స్ చెప్పిన తర్వాతే వీ అండర్గో ఫర్ ఆల్ దీస్ ప్రొసీజర్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ అ ప్రాపర్ వే ఇట్ విల్ బీ రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ ఇట్ ఈస్ సేఫ్ అండ్ లాంగ్ టర్మ్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో నార్మల్గా పింపుల్స్ స్టార్ట్ అయినప్పుడు లేకపోతే డార్క్ స్పాట్స్ కానివ్వండి, బ్లాక్ స్పాట్స్ కానివ్వండి, యాక్నికి సంబంధించిన ఏదైనా కూడా ఇంట్లో హోమ్ రెమెడీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? దానివల్ల తగ్గుతుందంటారా? యాక్చువల్లీ హోమ్ రెమెడీస్లో కూడా దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ సేఫ్. ఎందుకంటే ఈ యాక్నేకి ట్రీట్మెంట్ అనేది ఎలోపతి మెడికేషన్ స్టార్ట్ అవ్వక ముందే స్టార్ట్ అయింది. సో మనం చేసే ఎలోపతి మెడికేషన్ కూడా అబ్సల్యూట్లీ సేఫ్. సో మనం యూజ్ చేసే హోమ్ రెమెడీస్లో మనం ఏం వాడుతాం, కొంతమంది డైరెక్ట్గా టొమాటో పెట్టేస్తారు, లేదంటే లెమన్ పెట్టేస్తారు. సో దీస్ ఆర్ ఎసిడిక్ సొల్యూషన్స్ అండ్ అవి ఒక్కొక్కసారి ఆల్రెడీ డ్రై స్కిన్ని ఇంకా డ్యామేజ్ చేస్తాయి. కొంతమంది ఓవర్ ద కౌంటర్ ఫేస్ వాషెస్ అని, నీమ్ ఫేస్ వాషెస్ అని ఇవన్నీ తీసుకుని వచ్చి వాడడం స్టార్ట్ చేసేస్తారు. దానివల్ల ఆల్రెడీ డ్యామేజ్ అయిన స్కిన్ ఇంకాస్త డ్యామేజ్ అయిపోయి ఇట్ స్టార్ట్స్ బికమింగ్ డార్క్. సో మనం యూస్ చేసే ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్ కానివ్వండి లేదంటే హోమ్ రెమెడీస్ కానివ్వండి, దే హ్యావ్ టు బీ డన్ ప్రాపర్లీ అండ్ వీ హ్యావ్ టు actually take an opinion from a dermatologist also, whatever home remedy that they are applying, whether it is absolutely safe or not. ఇప్పుడు ముల్తానీ మిట్టి ఉంది, చాలా మంది ఫేస్ ప్యాక్ పెడతారు, బట్ దట్ ఈస్ అ సేఫ్ ట్రీట్మెంట్ డన్ వన్స్ వీక్లీ, ఇట్ ఈస్ సేఫ్. ఇన్ కేస్ మనం మరీ ఆల్టర్నేట్ డేస్ పెట్టేస్తున్నామంటే అది ఉన్న మాయిశ్చర్ని కూడా లాగేసి ఇంకా డ్రై అయిపోతుంది స్కిన్. సో మనం చేసే రెమెడీ అండ్ హౌ ఫ్రీక్వెంట్లీ వీఆర్ డూయింగ్ ఇట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి. సో హెల్తీ స్కిన్ కోసం ఎటువంటి సజెషన్స్ మీరు ఇస్తారు? హెల్దీ స్కిన్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎలాంటి స్కిన్ రొటీన్ ఫాలో అవుతున్నాం. మనం అట్లీస్ట్ 2 times ఫేస్ వాష్ అనేది వాడాలి. ఆ ఫేస్ వాష్ చాయిస్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ స్కిన్ టైప్ వీ హ్యావ్. ఆయిలీ స్కిన్ అయితే అట్లీస్ట్ ఆ ఆయిల్ అంతా పోయేటట్టు ఉండాలి ఆ ఫేస్ వాష్. ఇఫ్ ఇట్ ఈస్ అ డ్రై స్కిన్ దానికి మాయిశ్చరైజింగ్ బేస్ ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ స్కిన్ ఇట్ షుడ్ నాట్ డ్యామేజ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ డ్రై అప్. సో డిపెండింగ్ అపాన్ అవర్ స్కిన్ టైప్ ఫేస్ వాషెస్ దగ్గర నుండి ఫేస్ క్రీమ్స్ దగ్గర నుండి సన్ స్క్రీన్, నైట్ క్రీమ్ అన్నీ మారుతాయి. సో ద రెగ్యులర్ రొటీన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద స్కిన్ టైప్, అ గుడ్ క్లెన్జర్, అ టోనర్, దెన్ అ సన్ స్క్రీన్ అండ్ అ మాయిశ్చరైజర్, అండ్ ఇఫ్ దే ఆర్ అప్రోచింగ్ ఇన్ 30s అ గుడ్ నైట్ క్రీమ్. సో ఇది ఒక గుడ్ డర్మటాలజిస్ట్ దగ్గర ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళు స్కిన్ టైప్ అసెస్ చేసి దే విల్ గివ్ ద స్కిన్ కేర్ రొటీన్. సో డార్క్ సర్కిల్స్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఇది. సో అసలు ఈ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి, ఈ ట్రీట్మెంట్? డార్క్ సర్కిల్స్ వచ్చేసేటప్పటికి ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ అనీమియా, కొంతమందికి డ్రగ్ ఇండ్యూస్డ్ రియాక్షన్స్ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి, కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా థిక్ స్కిన్ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ స్టార్ట్స్ లుకింగ్ లైక్ ఎ డార్క్ సర్కిల్. దాన్ని మనం ఎకాంథోసిస్ అంటాము. సో ఫస్ట్ డార్క్ సర్కిల్కి ప్రాపర్ ఎనాలిసిస్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఏదైనా అండర్లయింగ్ అనీమియా ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉందా, ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ మొబైల్స్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్స్ కానీ, ఇవన్నీ ఇంప్రాపర్ డైటరీ హ్యాబిట్స్, ఇవన్నీ మనం ఒకసారి అనలైజ్ చేసుకుని బేస్డ్ ఆన్ దట్ మనకి ట్రీట్మెంట్ లైన్ మారుతుంది.
ఇన్ కేస్ వాళ్ళకి డైటరీ డెఫిషియన్సీ ఉంది అంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ సప్లిమెంట్స్. ఇఫ్ ఇట్ ఈస్ అ జెనెటిక్ కండిషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ట్రీట్మెంట్ లైన్ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఒక్కోసారి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అని చెప్పి లేట్ నైట్ స్టడీస్ చేస్తారు అండ్ ఆఫ్టర్ దోస్ 3 to 4 months దే స్టార్ట్ డెవలపింగ్ డార్క్ సర్కిల్స్. సో అలాంటప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తే ఒక 3 to 4 monthsలో ఆ డార్క్ సర్కిల్స్ అనేది కరెక్ట్ అవుతుంది. దేర్ విల్ బీ ఫ్యూ క్రీమ్స్ అండ్ రెగ్యులర్ రొటీన్, ఐ మజిల్ రిలాక్సింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కెమికల్ పీల్స్ అని ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అ డీప్ పిగ్మెంటేషన్ వీ కెన్ ఈవెన్ డూ Q-switch laser అండర్ సేఫ్ గైడ్ లైన్స్ అనమాట. సో దీస్ ఆల్ ట్రీట్మెంట్స్ కెన్ బి డన్ ఫర్ కరెక్టింగ్ ద డార్క్ సర్కిల్స్. సో ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కళ్ళు మేకప్కి చాలా ఎక్కువగా అలవాటు పడ్డారు. సో ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్గా మేకప్ వేసుకొని బయటకు వెళ్ళట్లేదు. సో దీనివల్ల పింపుల్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే డార్క్ సర్కిల్స్, బ్లాక్ స్పాట్స్, వీటన్నిటికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ ఏమైనా ఇవ్వగలరా వ్యూవర్స్కి? సో మేకప్ has become a part and parcel of our regular routine. సో మన ఫేస్ కాస్మెటిక్స్ దగ్గర నుండి మనం యూస్ చేసే ఐలైనర్ దగ్గర నుండి లిప్స్టిక్ దాకా ఎవ్రీథింగ్ కంటైన్స్ కెమికల్స్ అండ్ మన స్కిన్ ఎవ్రీడే దానికి ఎక్స్పోజ్ అవుతుంది. సో మనం వాడే కాస్మెటిక్స్ సేఫా కాదా అనేది ఎవ్రీబడి షుడ్ నో ఇట్. సో వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ బిహైండ్ ద లేబుల్స్ అనేది. మనం యూస్ చేసే ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో అది ఆయిలీ స్కిన్ టైప్కి సూటబుల్లా కాదా, ఎందుకంటే అది ఇంకా ఆయిల్ పోర్స్ని బ్లాక్ చేసేస్తే యాక్నే బ్రేక్అవుట్స్ ఎక్కువ అవుతాయి. లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఆర్ పీపుల్ లైక్ ఎయిర్ హోస్టెసెస్, ఎవరికైతే మేకప్ డెఫినెట్లీ ఇట్స్ మస్ట్ ఫర్ దేర్ రొటీన్, అలాంటి వాళ్ళకి నాన్ కామెడోజెనిక్ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అనేవి ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్స్ఫోలియేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దట్ వీళ్ళకి ఈ ఆయిల్ పోర్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లాక్ అనేది వెళ్ళిపోతే వీళ్ళకి యాక్నే బ్రేక్అవుట్స్ అనేవి తగ్గిపోతాయి. ప్రాపర్ మేకప్ రిమూవర్ విచ్ విల్ బీ ఏబుల్ టు రిమూవ్ బోత్ ది ఆయిల్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ద వాటర్ పార్ట్. సో బైఫేజిక్ మేకప్ రిమూవర్స్ అని ఉంటాయి. సో ఆ మేకప్ రిమూవర్స్ని వాళ్ళు డెఫినెట్లీ ప్రిఫర్ చేయాలి వెన్ దే ఆర్ యూజింగ్ సెన్సిటివ్ ఏరియాస్ లైక్ ఐ కానీ లిప్ కానీ, వెదర్ దే ఆర్ యూజింగ్ అ ప్రాపర్ మేకప్ రిమూవర్ ఆర్ నాట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు లిప్ కాస్మెటిక్స్, లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్ కమ్, వాళ్ళు ఏమంటారంటే మా లిప్స్ డార్క్ అయిపోతున్నాయి, మా లిప్స్ చాప్ అయిపోతున్నాయి, వీ హ్యావ్ టు కీప్ అప్లయింగ్ ద లిప్ బామ్ ఆర్ ద లిప్స్టిక్ అని చెప్పేసి. సో మనం డార్క్ లిప్స్టిక్స్, పర్టికులర్లీ ద రెడ్ వేరియంట్ ఆర్ ఏదైతే మనం వాడుతున్నామో మ్యాట్ ఫినిష్ వాడుతున్నామా, వాటర్ బేస్డ్ వాడుతున్నామా, గ్లాసీ వాడుతున్నామా, సో వీటన్నిటి వల్ల కూడా ఆ లిప్కి డ్రైనెస్ కానీ బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. ఒకసారి లిప్ మేకప్ వేసిన తర్వాత వితిన్ 2-3 hours ఆర్ దే ఫీలింగ్ ద నీడ్ మళ్ళీ దాన్ని మేకప్ని రిపీట్ చేయడానికి కానీ, లేదంటే లిప్స్ డ్రై అవుతున్న ఫీల్ కానీ వస్తుంది అని అంటే వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దట్ పర్టికులర్ బ్రాండ్ కానీ ఆ పర్టికులర్ లిప్స్టిక్ కానీ. మనం ఒకవేళ లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ కానీ ఐలైనర్స్ కానీ వాడుతున్నామంటే మనం ప్రాపర్ మేకప్ రిమూవర్తో వాటిని రిమూవ్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. బికాస్ దే ఆర్ మెన్ టు లాస్ట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో అవి అంత ఈజీగా పోవు. ఆ కెమికల్స్ అలానే క్రీజెస్లో ఉండిపోయినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఐ పిగ్మెంటేషన్ రావడం, లిప్ పిగ్మెంటేషన్ రావడం ఇవన్నీ జరుగుతాయి. సో ప్రాపర్ మేకప్ రిమూవర్ మేక్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ రొటీన్ రెజ్యూమ్ అనమాట. సో పిగ్మెంటేషన్ అన్నారు కాబట్టి, సో నాకు ఎగ్జాక్ట్గా దానికి డెఫినేషన్ తెలియదు. పిగ్మెంటేషన్ చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు పిగ్మెంటేషన్ గురించి. సో వాట్ ఈజ్ పిగ్మెంటేషన్? పిగ్మెంటేషన్ అంటే మన నార్మల్ కాంప్లెక్షన్కి ఇంకా మనం ఫర్దర్గా డార్క్ అయితే దాన్ని మనం పిగ్మెంటేషన్ అంటాం. అందరు పిగ్మెంటేషన్ అంటే ట్యానింగ్ అనుకుంటారు. ఇట్స్ నాట్ దాట్. ట్యానింగ్ అంటే మనం సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో మన నార్మల్ స్కిన్ ఇచ్చే నార్మల్ రియాక్షన్ ఇస్ ట్యానింగ్. దట్ ఈజ్ నాట్ ఎనీ డిజీజ్ ఆర్ ఎనీ డిజార్డర్. కానీ కొంతమందికి పిగ్మెంటేషన్ ఫామ్ అవుతుంది అంటే స్కిన్ కాంప్లెక్షన్ సడన్గా దే స్టార్ట్ బికమింగ్ బ్లాక్ ఇన్ కలర్ ఆర్ బ్లూయిష్ బ్లాక్ ఇన్ కలర్. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళు యూస్ చేసే కాస్మెటిక్స్ సైడ్ ఎఫెక్ట్ కావచ్చు, వాళ్ళు యూస్ చేసే హెయిర్ డైకి సైడ్ ఎఫెక్ట్ కావచ్చు. సమ్టైమ్స్ ఈవెన్ ఆయిల్ అప్లికేషన్ కెన్ ఆల్సో కాజ్ పిగ్మెంటేషన్ ఇన్ ద సైడ్ ఏరియాస్. సో దీనికి ఒక ప్రాపర్ స్కిన్ శాంప్లింగ్ టెస్ట్ ఉంటుంది. మనం ఎలా అయితే కొన్ని ఫీవర్స్ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తామో అలానే ఈ పిగ్మెంటేషన్కి రీజన్ ఏంటి అని కనుక్కోవడానికి కూడా ఒక చిన్న స్కిన్ శాంపుల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిన్ శాంప్లింగ్ చేసినప్పుడు మనకి ఆన్ గోయింగ్ ఏదైనా డ్యామేజ్ అవుతుందా,
లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ చాలా కామన్ స్కిన్ డిజార్డర్, బట్ చాలామందికి తెలియదు అది దానివల్ల మన పిగ్మెంటేషన్ వస్తుంది అని. రీల్స్ మెలనోసిస్ అంటాం, విచ్ ఈస్ అ పిగ్మెంటేషన్ డిజార్డర్, కానీ చాలామందికి అది ఐడియా ఉండదు, అది ట్యానింగ్ అని అనుకుంటారు. సో ఇలాంటి కామన్ పిగ్మెంటేషన్ కండిషన్స్ని మనం ట్యానింగ్ అనే ఒక బాస్కెట్లో వేసేసి అది ట్రీట్ చేయాలి అని అనుకుంటాం, కానీ కొన్ని ట్రీట్ చేయలేని కండిషన్స్ ఉంటాయి. సో అది ట్రీటబుల్లా నాన్ ట్రీటబుల్లా, ఒకవేళ ట్రీటబుల్ అయితే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని అనలైజ్ చేసుకోవడానికి మనం ఒక ఫస్ట్ స్కిన్ శాంప్లింగ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చిన రిపోర్ట్ బట్టి మనకి ఏ డెప్త్లో పిగ్మెంటేషన్ ఉంది, ఎంత డ్యామేజ్ జరిగింది, ఇది అనలైజ్ చేసుకొని అప్పుడు క్రీమ్స్ వాడడమా, లేదంటే కెమికల్ పీల్స్ సజెస్టబులా, లేదంటే లేజర్ టోనింగ్ కానీ క్యూస్విచ్ లేజర్ కానీ చేయాలా అనేది బేస్ అయి ఉంటుంది. సో వీ హ్యావ్ టు అనలైజ్ ద పిగ్మెంటేషన్ అండ్ వాట్ ఈస్ కాజింగ్ ద పిగ్మెంటేషన్ అండ్ ఎట్ వాట్ డెప్త్, మనకి ఏ డెప్త్లో పిగ్మెంటేషన్ ఉంది, బేస్డ్ ఆన్ దట్ మన ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయాలి. సో వన్స్ ఎవరికైనా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినా కూడా, సో నార్మల్గా మనకి బేసిక్గా మీరన్న స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క ప్రొసీజర్ని చెప్పారు కదా, సో ట్రీట్మెంట్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు, అలాగే రిజల్ట్ ఎన్ని డేస్లో ఉంటుంది మనకి? సో ఇన్ కేస్ మనం కెమికల్ పీల్స్ చేస్తున్నామంటే పిగ్మెంటేషన్ ఒకవేళ డీప్ అయితే మాత్రం ఇట్ కెన్ టేక్ 6 months to 1 year. అదే ఒకవేళ సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్ అయితే 4 to 6 months. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ మీడియం డెప్త్ పిగ్మెంటేషన్ 6 to 8 months. దిస్ ఈస్ ద నార్మల్ యావరేజ్ మనకి పిగ్మెంటేషన్ రిజాల్వ్ అవ్వడానికి. ఇప్పుడు ఏదైతే ఎల్పిపి అండ్ రీల్స్ మెలనోసిస్ అని చెప్పాను, అది డీప్ పిగ్మెంటేషన్, అది ఆల్మోస్ట్ టాటూ లాగా అయిపోతుంది. అండ్ ఆ పిగ్మెంటేషన్ ఒక్కోసారి 3 to 5 years వరకు కూడా రిజాల్వ్ కాదు. సో దానికి పర్సిస్టెంట్గా అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ కానీ వన్స్ ఇన్ 2 months కానీ క్యూస్విచ్ ఎండియాగ్ లేజర్ అని ఉంటుంది. సో ఆ లేజర్తో మనం ఆ పిగ్మెంట్ని బ్రేక్ చేస్తాం ఇంటూ స్మాలర్ పార్టికల్స్, అండ్ ఆ స్మాలర్ పార్టికల్స్ ఫైనల్గా బ్లడ్ స్ట్రీమ్లో వెళ్ళిపోతాయి. ఇది మల్టిపుల్ సెషన్స్ అయినప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 40-50% మాత్రమే రిడక్షన్ వస్తుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ ఒక్కోసారి అది నార్మల్ స్కిన్కి ఎప్పటికీ అవ్వదు. సో మనం ఎలాంటి కండిషన్ని ట్రీట్ చేస్తున్నామో ఆ ప్రాపర్ కండిషన్కి మనం రైట్ ఎక్స్పెక్టేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లాట్ ఆఫ్ పీపుల్ అజ్యూమ్ దట్ మనం లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, ఇంత ఖర్చు పెడుతున్నాం, సో కంపల్సరీ మనకి 100% స్కిన్ ప్రీవియస్ నార్మల్ కాంప్లెక్షన్కి వెళ్ళిపోతుంది అనేది. నో, ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ డిజీజ్ ఆ పర్సన్ సఫర్ అవుతున్నారు అండ్ ఏ డెప్త్లో పిగ్మెంటేషన్ ఉంది, దాని మీదే మన ట్రీట్మెంట్ లైన్ కానీ మన ఎక్స్పెక్టేషన్ కానీ సెట్ అయి ఉండాలి. సో ఫేస్ అనగానే పింపుల్స్ దగ్గర నుంచి పిగ్మెంటేషన్ వరకు, అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, అలాగే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని క్లియర్ చేయాలంటే ఒక పర్సన్కి ఎంత టైం పడుతుంది? అంటే మీరు అన్నారు ఓన్లీ పిగ్మెంటేషన్ చాలా డెప్త్లో ఉంటేనే మనకి 1 year దాకా టైం పడుతుందని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే వాళ్ళకి ఎంత టైం పట్టే అవకాశం ఉంది ఆర్షిలో? సో యా, ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. మనం ఒకవేళ యాక్నే ట్రీట్మెంట్ చేసినా లేదంటే పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చేసినా సరే, ఇట్ డిపెండ్స్ ఆన్ సివియరిటీ. అది ఒకవేళ చాలా సివియర్గా ఉంది అని అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. సో మనం ఒకవేళ టైం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి అంటే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే వీ హ్యావ్ టు డూ కాంబినేషన్ ట్రీట్మెంట్స్. క్రీమ్స్ అండ్ ట్యాబ్లెట్స్తో పాటు లేజర్స్ కానీ పీల్స్ కానీ ఇవన్నీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఇన్ 2 weeks 3 weeks చేస్తే ఎట్ ద మ్యాక్స్ మనం 4 to 6 monthsలో ఒక రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అన్నపూర్ణ గారు, యాంటీ ఏజింగ్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంది? యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ మనం 30s దగ్గర నుండి 50s వరకు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎర్లీ 30sలో ఉన్నప్పుడు ఏంటంటే యాంటీ ఏజింగ్ మనకి జస్ట్ మెయింటెనెన్స్ పర్పస్ కోసం కావాలి. అలాంటప్పుడు మనం జస్ట్ స్కిన్ పాలిషింగ్ ట్రీట్మెంట్స్ రెగ్యులర్గా కానీ, లేదంటే జస్ట్ రింకిల్స్ స్టార్ట్ అయినాయి అంటే బోటాక్స్ కానీ, అంటే బాటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ అని చెప్పి ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు అరెస్ట్ ఆ మజిల్ ఎక్సెస్ మజిల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి బోటాక్స్ ఇంజెక్షన్స్ అని చెప్పి ఉంటాయి, విచ్ ఆర్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ సేఫ్. దెన్ ఇన్ కేస్ మనం పోస్ట్ 40sలో చూస్తున్నామంటే దెర్ విల్ బీ సాగింగ్ ఆఫ్ స్కిన్ ఉంటుంది అండ్ ఫ్యాట్ లాస్ ఉంటుంది, స్లోగా మజిల్ లాస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం ఫిల్లర్స్ అని యాడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం నాన్ సర్జికల్ స్కిన్ టైట్నింగ్ అని ఉంటుంది. సో ఇవన్నీ మైక్రో నీడ్లింగ్ RF కానీ, CO2 లేజర్ కానీ, కొలాజన్ కొత్త న్యూ లేయర్స్ ఫామ్ చేయడానికి, కొలాజన్ రీమోడలింగ్ చేయడానికి వీ విల్ బీ ట్రీటింగ్ విత్ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట.
సో దీంట్లో మళ్ళీ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ వాళ్ళకి కింద కొంచెం షాలో ఐ డీప్ ఐస్ లాగా వచ్చినాయి అంటే వీ కెన్ గో విత్ ఫిల్లర్స్. ఇన్ కేస్ వాళ్ళకి బాగా సంకెన్గా ఉంది, మొత్తం సాగీ స్కిన్ ఉంది అంటే సర్జికల్, నాన్ సర్జికల్ స్కిన్ టైట్నింగ్ ఆప్షన్స్. సో బేస్డ్ ఆన్ వాట్ స్టేజ్ ఆఫ్ ఏజింగ్ దే ఆర్ మన ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది మారుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ గారు. ఆర్షి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్కి సంబంధించి పూర్తి వివరాలు మాకు తెలియజేశారు. అలాగే ట్రీట్మెంట్స్ గురించి చాలామంది భయపడుతూ ఉంటారు, వాటన్నిటి గురించి కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, మరి స్కిన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఒక్కసారి ఆర్షి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ని సంప్రదించండి. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ జరుగుతాయి. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ.